హలో ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి చింతపల్లి అండి. చింతపల్లి దగ్గర సాయిబాబా సన్నిధి, సాయిబాబా గుడి ఎంత బాగుందంటే బయట మీకు ఎంట్రీ చూపిస్తున్నా. ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఇట్లా గోమాతలతో ఉంటుందండి. లోపల మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది సాయిబాబా గుడి. నేను ఫస్ట్ టైం అండి, ఇది చిన్న షిరిడి అని కూడా అంటారంట ఈ గుడిని. చాలా మందికి తెలియకపోవచ్చు. అంటే అంటే నాకు కూడా తెలీదు. నేను కూడా ఫస్ట్ టైమే. నాకు చాలామంది చెప్తే, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అక్కడ క్యాంటీన్‌లో చేస్తాడంట. అతను చాలా సార్లు చెప్పాడు రమ్మని. చెప్తే మేమే ఎళ్ళా. సరే ఇక ఆ రోజు బర్త్‌డే కదా! మా హస్బెండ్ బర్త్‌డే కదా! అన్నట్టు ఇంక అట్లా టైం తీసుకొని ఎళ్ళొచ్చాము. చాలా బాగుందండి. హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్స్ ఉంది చింతపల్లి. చాలా బాగుందండి. ఇట్లా మొత్తం గోమాతలకి ఇట్లా ఒక రౌండ్ అప్ చేసుకొని ఎళ్ళాల్సొస్తదండి మనం. ఒక అంటే ఒక ఒక రౌండ్ తిరుక్కొని ఎళ్ళాలి. గోమాతని దర్శనం చేసుకున్నట్టు కూడా ఉంటది మనకి. లోపలికెళ్తే ఇట్లా మొత్తం చెట్లు ఇట్లా ఉన్నాయండి మొత్తం గూడా. ఇగ ఫస్ట్ ఎంట్రీ ఇట్లా మంచి చిన్న గణపతితో ఎంట్రీ ఉంది చూడండి. చాలా బాగుంది. అద్దంలో ఉంది గణేష్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి సాయిబాబా అండి. అద్దంలో ఉన్నాడు. సేమ్ రియల్‌గా కూర్చున్నట్టుండు చూడండి సాయిబాబా. ఇక్కడొచ్చేసి పెండతో పిచ్చుకల్లాగున్నాయి. అవి వచ్చేసి అక్కడ ఒక మంటలో ఎయ్యాలి. పైకి ఇదిగోండి ఎక్కుతున్నాం చూడండి ఎక్కేటప్పుడు. ఇది వచ్చేసి సాయిబాబా పైనుంటాడండి. లోపల బాగుంది చాలా. తను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగుందండి టెంపుల్‌లో. మా హస్బెండ్ బర్త్‌డే గదా! ఆ రోజు ఇంకా ఒక చిన్న శాలువా కప్పేసి ఇంకా సాయిబాబా ఫోటో ఇచ్చారు మనకి అక్కడ. చాలా బాగుందండి. ఇంగోండి మంచిగా శాలువా కప్పేసి అంటే ఇట్లా సాయిబాబా కూడా ఇట్లా ఒక ఫోటో ఇచ్చారు. బర్త్‌డే గదా అతనిది. ఇట్లా ఇచ్చారు. చాలా చేశారండి. చాలా బాగుంది. గుడి గూడా చాలా బాగుంది. మీరొక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలన్నంత బాగుందండి. అన్ బా బాబా గూడా అంత అసలు రియల్‌గా మనిషిలాగానే ఉన్నదండి. కళ్ళు గాని ఇదంతా గూడా రియల్‌గా బావుంది. ఇగోండి మాకిచ్చాక మేము ఫోటోస్ దిగుతున్నాం. ఇంగోండి ఇక్కడ కూర్చొని చూడండి ఎలా ఉందో సాయిబాబా అసలు. రియల్ ఎంత బావుందంటే అంత బావుంది. ఒక్కసారి అస్సలు మిస్ కాకోకండి. లోకల్‌లో ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నోళ్ళు మాత్రం కంపల్సరీ ఎళ్లి రండి. అడ్రెస్ వచ్చేసి చింతపల్లండి. నాగార్జున సాగర్ ఎళ్ళే రోడ్ అండి మనకి. నాగార్జున సాగర్‌కి ఇంకొక 10 మినిట్స్ దూరంలోనే ఉంది చింతపల్లి అనేది గ్రామం. చూసారా ఉయ్యాల్లో పడుకున్న సాయిబాబాకి కళ్ళసలైతే అండి మనిషి కళ్ళుంటది. మనిషి ఇట్లా కళ్ళు తెరుచుకున్నట్టే ఉంది. సేమ్ టు సేమ్ అండి. ఆ నెయిల్స్ గానీ, ఆ కాళ్ళు గానీ అన్నీ గూడా. ఇక్కడ బాబా అయితే మాట్లాడుతున్నాడు చూడండి. ఫేస్ లిప్స్ కదులుతున్నాయి చూడండి. మా మరదలండి ఈమె. ఇగోండి ఇక్కడొచ్చి నేను దగ్గర నుంచి తీశాను చూడండి వీడియో. లిప్స్ కదులుతున్నాయి. అసలు నెయిల్స్ గానీ, ఆ కాళ్ళలో వాటర్ గానీ, అబ్బా! అసలు రియల్‌గా సాయిబాబా అక్కడ కూర్చున్నట్టే ఉంది చూడండి ఎంత బావుందో. అస్సలు నిజంగా అక్కడికెళ్తే మాత్రం మతిపోతుందండి. ఆ బాబాని చూస్తుంటే, అయన్నీ చూస్తుంటే ఎంత బావుందో. మైండ్ చాలా రిలీఫ్‌గా ఉంటుందండి. చాలా బావుంది. ఫస్ట్ ఏమో మిర్రర్‌లో నుంచి తీశాను వీడియో. అంటే కొంచెం ఇట్లాగా షేక్ అయితున్నట్టు వస్తుంటే, మళ్ళీ నేను లోపల నుంచి తీశానన్నమాట. మనం అటు నుంచుంటేనే మంచిగొస్తుంది. లేకుంటే రావట్లేదు వీడియో. వీడియోస్ కూడా పర్మిషన్ ఉందండి. లోపల కూడా తీసుకొనిస్తున్నారు. నో ప్రాబ్లమ్ అండి. వీడియోస్‌తో కూడా ఏం ప్రాబ్లమ్ ఉండదు. చాలా బావుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పక్కన చూడండి ఇదేది నేను ఈ డ్రెస్సు చూపిస్తున్నా. క్లాత్ ఇంకా ఫ్యాబ్రిక్ అయితే ఉంది.